श्री श्री राधा कृष्ण चंद्र भगवान की जय। श्री कृष्ण बलराम की जय। जगदीश गुरु शिल प्रभुपाद की जय। हरे कृष्णा। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। భగవద్గీత అందరూ కూడా సైలెంట్గా ఉండండి. భగవద్గీతలో కృష్ణ మా శుచః అనే పదాన్ని వాడతారు. మా శుచః అంటే సందేహం వద్దు, భయపడద్దు అని. అది 2వ అధ్యాయంలో వాడతారు, తర్వాత 16వ అధ్యాయంలో వాడతారు, లాస్ట్లో 18వ అధ్యాయంలో వాడతారు. మా శుచః ముందుకు వెళ్ళాలంటే ముందు మనం ఆ మార్గంలో ఏ ఆటంకాలు ఉంటే తెలుసుకోవాలి కదా. అందువల్ల భయం ఎప్పుడు ఉండదు మనకు. దారి తెలిసినప్పుడు భయం ఉండదు. మన దారి తెలియదు అనుకోండి, భయంగా ఉంటుంది. అంతే కదా. లైఫ్లో, జీవితంలో ఏదైనా కూడా మనకు జ్ఞానం ఉన్నంత వరకు భయం ఉండదు. జ్ఞానం లేకపోతే భయం. మనం చాలాసార్లు అనుకున్నాం కూడా, చీకట్లో కూడా ఒక తాడును కూడా పాము అనుకోవచ్చు. ఎందుకంటే చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం. అది తెలియదు, ఆ వస్తువు ఏమని తెలియదు. కాబట్టి ఆ జ్ఞానంతో ఆ వస్తువుని మనం వేరే విధంగా అనుకుంటాం. భగవద్గీత మనకి ఏం చేస్తుంది? భయం ఎలా, భగవద్గీత చదివిన వాడికి భయం ఎందుకు ఉండదు అంటే ఆ భగవద్గీత వాడికి దారి చూపిస్తుంది కాబట్టి. ఆ దారి చూపించినప్పుడు, లైట్ అయితే వెలిసినప్పుడు మనకు అన్ని వస్తువులు ఎలా తెలుస్తాయో, ఆ దారి చూపించినప్పుడు ఆ దారిలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మనకు తెలుస్తుంది. అవునా కాదా? సో అందరూ సైలెంట్గా ఉండండి ప్లీజ్. ఎవరైనా మాట్లాడాలంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. కృష్ణ కథలో ఎవరు డిస్కషన్ పెట్టుకోవాలంటే బయటికి వెళ్ళి డిస్కస్ చేయండి. అది ఆ సభకిచ్చే గౌరవం, కృష్ణుడికి ఇచ్చే గౌరవం. అది మనకు కాదు గౌరవం. ఎవరి గౌరవం? కృష్ణుడికి ఇచ్చే గౌరవం అది.
కాబట్టి కృష్ణ మీకు గంట ప్రశాంతంగా ఉండండి. ఒక గంట మీకోసం భగవంతుడు ఇంత ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక గంట మన మనసు దానిపైనే ఉండాలి. మీకు ఏదైనా డిస్కషన్ చేయాలంటే బయట వెళ్ళి మాట్లాడండి. ఈ సభలో ఉన్నంతవరకు ఇది ఆయన సభ. ఆయన సభను ఇప్పుడు ఆయన గౌరవం ఇవ్వాలి, మనం భగవంతుడు గౌరవం ఇవ్వాలి. ఆయన ముందర ఉన్నప్పుడు ఆయన గౌరవం ఇవ్వాలి మనం. ఇది హరికథలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది సంస్కారం. ఆ హరికథను ఎలా వినాలో కూడా నేర్చుకోవాలి మనం. కాబట్టి హరికి మనం గౌరవం ఇవ్వాలి, వ్యాసదేవులకు గౌరవం ఇవ్వాలి, ఆచార్యులకు గౌరవం ఇవ్వాలి, ఆ కృష్ణుని యొక్క ఉపదేశానికి గౌరవం ఇవ్వాలి. మీకు దీనికన్నా ఇంకో ఇంపార్టెంట్ అంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. అవునా కదా? ఈ సభ ఎందుకు, ఇది మామూలు సభ కాదు. ఇదేదో కూర్చొని ఇక్కడ మనం చాలా ఉపన్యాసాలు అది కాదు. ఇది సాక్షాత్ భగవంతుడి గురించి, ఆయన గురించి చర్చించే సభ ఇది. కాబట్టి మనస వాచ కర్మన ధ్యాస దానిపైనే ఉండాలి. ఇది మనకు ఆచార్య నేర్పించిన విధానం. అది ఆ ధ్యాస ఉన్నప్పుడే ఆ చెప్పే ఉపదేశాలు కానీ ఆ మెసేజ్ కానీ హృదయాన్ని తాకి వాళ్ళ మార్పు అనేది వస్తుంది. లేనప్పుడు ఎన్నిసార్లు విన్నా మార్పు రాదు. కాబట్టి కృష్ణుడు మనకు మహాశుచః అంటే డు నాట్ ఫియర్, భయపడద్దు అర్జున అంటారు. ఆ భక్తిలో మనకు ముందుకు వెళ్ళాలంటే అత్యాహార 6 ఆటంకాలు ఉంటాయి. ఒక భక్తిని నాశనం చేసేదంటే భక్తిని మన ఆధ్యాత్మిక చింతనని కానీ ఆలోచన విధానాన్ని కానీ భక్తి అంటే వైకుంఠ మార్గాన్ని ఆటంకాలు కలిగించే 6 పనులు ఉన్నాయి. ఆచార్యులు చెబుతారు. మొట్టమొదటి అత్యాహారం అంటే ఏమిటి? ఆహారం అంటే శరీరానికి ఒకటే కాదు, మనసుకు కూడా, బుద్ధికి కూడా ఆహారం ఉంటుంది. గౌరవం అనేది దేనికి ఆహారం? బుద్ధికి. ఒకరు మనం గౌరవిస్తున్నారంటే అది బుద్ధికి ఆహారం. అది గౌరవం, పూజ, ప్రతిష్ట కోరుకుంటాయి. శరీరం ఎలాగైతే ఇంద్రియాలు కోరుకుంటాయో బుద్ధి కూడా కోరుకుంటాయి. మనకు పేరు రావాలని, మనకు పరువు బాగా ఉండాలని, ప్రతిష్ట రావాలని, కీర్తి ఖ్యాతులు ఉండాలని, ఇవన్నీ కూడా బుద్ధి కోరుకుంటాయి. కాబట్టి అత్యాహార ప్రయాసస్య, ప్రయాస రెండోది ఏమిటి? ప్రయాస అంటే తెలుసు కదా. ప్రయాసపడుతున్నట్టు ఏమిటి? ఎక్కువగా కష్టపడ్డం. అర్థమవుతుందా? ఎక్కువగా కష్టపడ్డం అంటే మనకు ఇంత అవసరమైతే దానికంటే ఎక్కువ కష్టపడ్డం. ప్రయాసస్య ప్రజల్ప నియమాగ్రహ. మూడోది ఏమిటి? ప్రజల్ప అంటే అనవసరంగా మాట్లాడడం, ఎక్కువ మాట్లాడడం, మన గురించే మాట్లాడుకోవడం, గ్రామ కథలు ఉండడం, పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడడం, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, ఒక హరికథ తప్ప ఏది మాట్లాడినా ప్రజల్ప అంటారు దాన్ని. మూడోది ఏమిటి? భక్తిని నాశనం చేసేది. మూడోది ఏమిటి? ప్రజల్ప. నాలుగోది ఏమిటి? నియమాగ్రహ. నియమ అంటే రూల్స్, నియమాలు ఆచారులు చెప్పిన ఆ నియమాలు పాటించకుండా ఉండడం కూడా. మనమే కొత్తగా రూల్స్ పెట్టుకోవడం, శాస్త్రాలు చెప్పిన రూల్స్ కాకుండా మనమే రూల్స్ తయారు చేసుకోవడం. నియమాగ్రహ. అది కూడా భక్తిని భగవంతుడు దూరం చేస్తాయి. నాలుగోది ఇది కూడా నియమాగ్రహ. ఐదవది ఏమిటి? లౌల్యం. ఐదవది ఏమిటి? లౌల్యం అంటే గ్రీడి, లోభం కూడా ఏం చేస్తుంది? మన భక్తికి ఆటంకం కలిగిస్తుంది. వృద్ధిలో చెందకుండా. ఎలాగైతే మనం ఒక విత్తనం వేసినప్పుడు అది మొక్క రావడానికి కావలసిన పరిస్థితులు ఉంటే పెరుగుతుంది.
సరిగా వాతావరణం లేకపోయినా, నీరు లేకపోయినా, ఎండ గాలి తగలకపోయినా ఆ విత్తనాలు సరిగా మొలకెత్తవు. అదే ఈ 6 మనం నేర్చుకోవాల్సిన విషయం అంతా కూడా. ఆరవది ఏమిటి? జనసంఘ. ఏమిటది? మన సంఘ. మనం సంఘ అంటే ఎవరితో ఉంటున్నాం మనం? మన కంపెనీ ఎవరు? మనం ఎవరితో మాట్లాడుతున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు? ఎవరు మన ఫ్రెండ్స్? ఎవరు మనం ఎవరితో అన్నీ మాట్లాడుకుంటాం, షేర్ చేసుకుంటాం? జనసంఘ. మన సాంగత్యం ఎవరు? ఆ సాంగత్యం బట్టి తెలిసిపోతుంది మన భవిష్యత్తు ఏమిటి అని. జనసంఘ అంటే అభక్తులతో, జనాలు, జనసంఘ. వాళ్ళ ఆధ్యాత్మిక చింతన ఈ వైకుంఠ మార్గంలో ఆలోచన ఉండవు. వాళ్ళకి ఎప్పుడు కూడా భౌతికమైన ఆలోచనలే ఉంటాయి, శరీరమైన ఆలోచనలే, శరీర చింతన. అలాంటి సంఘలో అది కూడా దోషం. అది అంటున్నారు ఇక్కడ. ఈ 6 అర్థమవుతుందా? మొదటిది ఏమిటి? అత్యాహార, ప్రయాసస్య, ప్రజల్ప, నియమాగ్రహ, జనసంఘస్య, లౌల్యంశ. ఇదేమవుతుంది? షడ్భిః భక్తి వినశ్యతి. అందరూ ఒకసారి చెప్పండి శ్లోకం ఇది. అత్యాహార, ప్రయాసస్య, ప్రజల్ప, నియమాగ్రహ, జనసంఘస్య, లౌల్యంశ, షడ్భిర్ భక్తి వినశ్యతి. భక్తి వినశ్యతి. వినశ్యతి అంటే ఏమిటి? నాశనం చేసేస్తుంది. చాలామంది ఇవి నియమాలు తెలియవు. 6 భక్తులు ఉన్నామనుకుంటారు. మనం జపం బాగా చేస్తున్నాం అనుకోవచ్చు, లేదా మన భగవద్గీత బాగా చదివేసాం అనుకోవచ్చు, భక్తుల ముందుకు వెళ్దాం అనుకుంటాం. కానీ 6 మనకు తెలియకపోతే మనం వినశ్యతి. ఆ భక్తి ఏమవుతుంది? నాశనం అయిపోతుంది తప్ప ముందుకు వెళ్ళదు భక్తి. కాబట్టి ఈ 6 అర్థం చేసుకోవడం ముఖ్యమైన విషయం ఇక్కడ. అత్యాహారం అంటే ఆహారం ఒకటే కాదు, ధనం కూడా. మనకు మించిన అనుభవించే దానికంటే కూడా ఎక్కువ కావాలనుకోవడం కూడా అత్యాహారం. ఇదే చెప్పండి, ఆచార్యులు చెప్తారు, అద్భుతంగా వర్ణిస్తారు ఈ శ్లోకాన్ని. అత్యాహారం అంటే మన ఆహారం అంటే ఏమిటి? మనం శరీరకు వచ్చిన భోజనం ఒకటే కాదు. అతిగా భోజనం తీసుకున్నా శరీరానికి ఇబ్బంది, అవునా కదా? ఆహారం తక్కువ తీసుకున్నా ఇబ్బంది. కృష్ణ భగవద్గీత అంటారు, 6వ అధ్యాయంలో అంటారు, అర్జున, ఆహారం తక్కువ తీసుకొని ఆత్మని ఇబ్బంది పెట్టడం కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. శరీరానికి ఎంత కావాలో అంతవరకే ఇవ్వాలి. ఇప్పుడు ఒక చెట్టుకి నీరు ఎక్కువ పోసారనుకోండి, ఏమవుతుంది? అసలు నీరే తక్కువ పోసారనుకోండి, అన్నీ బాగా తెలుసు మనకి ఇవన్నీ. సో మన లైఫ్లో కూడా అలాగే జరుగుతున్నాయి కదా. తక్కువ వేసినా కష్టమే, ఎక్కువైపోయినా కష్టం. కాబట్టి మితంగా ఉండాలి కదా. అది ఏదైనా కానీ, ఆహారమైనా కానీ, మాటలైనా కానీ, ధనమైనా కానీ, ఏదైనా జీవితంలో మనకు అతిగా ఉంటే అది వినశ్యతి, అవునా కదా? అతిగా ఆలోచన చేయడం కూడా. కొంతమంది అన్ని బాగున్న ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆవు ఎలాగైతే నెమరేస్తూ ఉంటుందో చేస్తూనే ఉంటారు ఆలోచన. ఇది అవుతాయి, ఇంకో ఆలోచన, కొత్త ప్లాన్లు వేస్తూనే ఉంటారు. అతిగా ఆలోచన చేయడం కూడా ఏమిటి? అత్యాహారంతో సమానం అది కూడా. కాబట్టి అది కూడా తగ్గించుకోవాలి. కొంతమంది అన్నీ బాగున్నా ఈ అతి ఆలోచనల వల్లే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ధృతరాష్ట్రుడికి మీద జబ్బు. ధృతరాష్ట్రుడి జబ్బు ఏమిటి? అతిగా ఆలోచించడమే. ఎందుకంటే ఈ జబ్బు వ్యాసదేవులు చెబుతారు. వ్యాసదేవుడు త్రికాల జ్ఞాని, భగవంతుడి యొక్క అంశ. ధృతరాష్ట్ర, యుద్ధానికి వెళ్ళొద్దు. యుద్ధానికి వెళ్ళామంటే నీ పిల్లలు ఎవరు వెనక్కి తిరిగి రారు. ముందే చెప్తారు వ్యాసదేవులు. యుద్ధం వెళ్ళామంటే శ్రీకృష్ణ భగవానులు వాళ్ళ వైపు నిలబడ్డారు, ధర్మం నిలబడ్డారు, భగవంతుడు ఉన్నాడు, నీ పిల్లలు ఎవరు ఇంటికి రారు.
ఇక్కడ యుద్ధం చెయ్యొద్దు, వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేసేవయ్యా అని వ్యాసదేవులే చెప్తారు, గొప్ప మహారుషి. కానీ ధృతరాష్ట్రుడు ఏమంటాడు? విన్నా కూడా ఆలోచన చేస్తాడు, కానీ రాత్రంతా నిద్రపోడు. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆలోచించి పొద్దున్న లేచి ఏమవుతుంది, కంక్లూజన్ ఏం తీసుకుంటాడు? యుద్ధం చేయాలంటాడు. అర్థమవుతుందా? ఇది అతి ఆలోచన. అతిగా అంటే ఒక ధర్మం కూడా మనం పక్కన పెట్టేస్తాం. ధృతరాష్ట్రుడు అన్నీ తెలుస్తాయి, ఆ సంభాషణ చెప్తారు మహాభారతంలో. ధృతరాష్ట్రుడు అంటాడు, కరెక్టే కదా, నా పిల్లలందరూ చనిపోతారు, కృష్ణుడు భగవంతుడే, ఎలా వీళ్ళు బతుకుతారు, మనం యుద్ధం చేయకూడదు ఆలోచన వస్తుంది. కానీ మళ్ళీ ఆలోచన ఎలా మారిపోతుంది? లేదు, ఒక ప్రయత్నం చేద్దాం, జయిస్తే మంచిదే కదా, రాజ్యం అంతా మనకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనది కాని దానికోసం కొంత కోట్లకి వెళ్తుంటారు, అవునా? ప్రాపర్టీ ఇది మనది కాదనుకోండి, ఒక రాయి వేద్దాంలే, వస్తే వస్తుంది, అవునా కాదా? చేస్తారా కదా కొంతమంది? ఒక రాయి వేద్దాం, వస్తే మంచిదే కదా. ఇది ధృతరాష్ట్రుడి ఆలోచన. మనది కాదు, అయినా వస్తుందేమో. ఇది అత్యాహారం అంటే ఇదే. అతిగా ఆలోచన చేయడం ఏమవుతుంది, మనకు రాదు తెలుసు, 99%, 100% రాదు, అయినా వాడు లక్ చూద్దాంలే, టెస్ట్ చేద్దాం. ఇదే గ్యాంబ్లింగ్ అంటే అదే కదా, జూదం అంటే అదే కదా, గ్యాంబ్లింగ్ అంటే అదే. రాదు, వాడికి వస్తుంది తెలియదు, గ్యారంటీ లేదు, అయినా రిస్క్ తీసుకుందాంలే. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? ఇక్కడ రిస్క్ తీసుకున్నాడు. వాడు రిస్క్ వల్ల ఏమైంది? అందరూ వెళ్ళిపోయారు. ఒక ఇంటి పెద్ద రిస్క్ తీసుకోవడానికి సరిగా నిర్ణయం తీసుకోవాలి, ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతారు కదా. ధృతరాష్ట్రుడు చేసిన పెద్ద తప్పు వల్ల గాంధారి బిడ్డలందరూ కోల్పోయింది ఆ తల్లి. కాబట్టి అత్యాహారం అంటే ఓన్లీ ఆహారం ఒకటే కాదు, మన ఆలోచన విధానం కూడా అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచన ఎలా ఉండాలి? భగవద్గీత, గురు శాస్త్ర సాధు. ఒక ఆలోచన కరెక్టా కాదా అనుకోవడానికి కూడా గురువు, ఆచార్యులు చెప్పాలి కరెక్ట్ ఆలోచన కాదా అని. ఆలోచన శాస్త్రపరంగా ఉండాలి, భగవద్గీత భాగవత పరంగా ఉండాలి. సాధువులు కూడా దాన్ని మనకు సపోర్ట్ చేయాలి, కరెక్ట్ ఆలోచన అని. కాబట్టి మన మైండ్ చెప్పింది వినకూడదు. ధృతరాష్ట్రుడికి వ్యాసదేవుడు చెప్పారు, మైత్రేయ చెప్పారు, విదురుడు చెప్పాడు, కృష్ణ భగవాన్ స్వయంగా చెప్పారు, కానీ ధృతరాష్ట్రుడి ఆలోచన మారలేదు. ఇది ఈ జబ్బు లక్షణాలు ఇవి తెలుసు కదా మీకు. ఈ జబ్బుని లక్షణాలు ఎలా ఉంటాయి? మలేరియా అంటే తెలుసు ఈ విధంగా ఉంటాయని. అదే అత్యాహార లక్షణాలు ఇవన్నీ కూడా. ఆహారం ఒకటే తినడం ఏమవుతుంది, మైండ్ ఎప్పుడైతే మనకు చిప్పు పోతుందో ఎక్కువ తినేస్తాం కూడా. బయట చిప్స్ ఎక్కువ తినేస్తాం, లోపల చిప్పు పోయిందంటే బయట చిప్స్ ఏది కనపడితే తినేస్తాం. ఒబిసిటీ అమెరికాలో రీసెర్చ్ చేశారు. అమెరికాలో రీసెర్చ్ చేసింది ఏమిటి అంటే, అమెరికా వాళ్ళు ఒబిసిటీ లావుగొనులు ఎక్కువ. అమెరికాలో డిప్రెషన్ వచ్చినా కానీ ఏదైనా ఆలోచన సరిగా లేకపోయినా కానీ, ఒక ఫెయిల్యూర్స్ జరిగినా కానీ, ఒక లైఫ్లో సక్సెస్ కాలేకపోయినా కానీ, ఆ కోపం దేనిపైన చూపిస్తారు? వాళ్ళు ఎక్కువ తినేద్దామని తినేస్తారు. అర్థమవుతుంది? ఆనందంగా తినడం కాదు. ఒబిసిటీ ఆనందంగా ఉన్నవాడు ఎక్కువ తినలేడు. ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వీళ్ళకి తింటారా? రోజు భోజనం చేస్తారా మీరు? అట్లే మేఘాల్లో తెలుతూ ఉంటారు, అవును కదా. ఒక జాక్పాట్ దొరికింది అనుకో, 1000 కోట్లు తగిలింది మీకు లాటరీ, నిద్రపోతారా రాత్రి మీరు? నిద్రపోతారా మీరు రాత్రి? నిద్రపోరు కదా. ఇది ఆనందం అంటే ఎక్కువ తినలేడు మనిషి, బాధలోనే ఎక్కువ తినేస్తాడు. అర్థమవుతుందా? బాధలు ఎక్కువ తినేస్తాడు, ఎందుకంటే వాడు కసి ఆహారం అని చూపిస్తాడు. వాడు పోతే పోతాం, సస్తే సస్తాం, ఏమైతుంది మళ్ళీ ఇందులో చాలు. ఇది బాధల్లో ఉన్నవాడే ఎక్కువ అత్యాహారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చిప్ బాగుంటే బయట చిప్స్ ఎక్కువ తిన్నాం, ఇక్కడ చిప్ బాగాలేదనుకోండి. కాబట్టి ఇక్కడ మానసికంగా ప్రశాంతత ఎలా వస్తుంది? భక్తి మార్గంలో ఉంటే తప్ప రాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, మీరు మహాభారతం తెలుసుకున్నారంటే మీరు ఇంకా
మీకు అందరూ తెలిసిపోతుంది అక్కడ ఏ క్యారెక్టరు ఏం చేశాడు, ఈ క్యారెక్టర్కి ఏమైంది, ఈ క్యారెక్టర్ అదే మనకు అవుతుంది. మీరు మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరంలే. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఇది ఇలా పనిచేస్తున్నప్పుడు మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారా దాన్ని? లేదా నేనే అనుభవం. ఇప్పుడు ఈ రోడ్లో యాక్సిడెంట్ జరుగుతుందంటే పోనీ ప్రభు మేమే వెళ్ళి పడినేయండి, అప్పుడు తెలుస్తుంది మాకే. అది మూర్ఖత్వం కదా అది. ఈ రోడ్లో వెళ్తే యాక్సిడెంట్ జరుగుతాయని అని బోర్డు పెడితే వెళ్ళి వాడు చెప్తాడు, వచ్చేవాడు, రే పోదురా బాబు పోతాం అక్కడ వెళ్తే. నీ అనుభవం నాది, అనుభవం నాదే. ఇది ఏమంటుంది? మూర్ఖత్వం అంట. అత్యాహారం అంటే ఇదే, అతిగా ఆలోచించడం. ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది? జీవితంలో మనం ఏది కూడా పొందలేదు. ఒక పక్షి, కుషాకర అన్న పక్షి ఉంటుంది. కుషాకర ఈ పక్షి ఇప్పుడు దొరకవు అలాంటి పక్షులు ఇక్కడ. ఉదాహరణ చెప్తారు ఆ శాస్త్రాల్లో. కుషాకర పక్షి ఏం చేస్తుందంటే అది ప్రతిరోజు వెళ్ళి చిన్న చిన్న గడ్డి ముక్కలు తీసుకొని వచ్చి గూడు కడుతుంది. అది లోపల ఉండి గూడు కడుతుంది అనమాట. గూడు కట్టి 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 ఏమవుతుందంటే ఇప్పుడు గూడు కట్టిన తర్వాత బయట రావడానికి చిన్న రంధ్రం పెట్టుకోవాలి కదా. అది ఏమొస్తుందంటే రంధ్రం పెడితే వేరే వస్తాయేమో, అది రంధ్రం పెట్టకుండా కట్టు కట్టి కట్టి ఏమవుతుంది? ఆ గూడు లోపల చనిపోతుంది. అది దారి లేక. ఆ గూడు కట్టేటప్పుడు దానికి రంధ్రం పెట్టుకోవాలి కదా. ఇల్లు కట్టేస్తాం, ఇల్లు డోర్ పెట్టాం, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరు దొంగలు రాకూడదు ప్రభు, డోరే లేక ఇల్లు కట్టేసి లోపలే ఉండిపోతాం. ఎక్కువ బతకగలుగుతావా? ఈ పక్షి ఏం చేస్తుంది? కుషాకర పక్షి గూడు కట్టి 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 ఆ రంధ్రం పెట్టకుండా లోపలే ఉండి లాస్ట్లో అది కూడా మూసేస్తుంది, ఎవరు రాకూడదు అని. అలాగే లోపల చనిపోతుంది. అది రంధ్రం పెట్టుంటే గాలి వచ్చేది, బయటికి వెళ్ళచ్చు, ఆహారం తీసుకొని రావచ్చు. అది లేకుండా గూడుతోనే కట్టేసి గుళ్ళవలు చనిపోతుంది. మనిషి కూడా అలాగే ఉన్నాడు. ఇది ఒక గృహమేది అని అంటాం. ఇద్దరు రకాలు ఉంటారు ఫ్యామిలీలో, గృహమేది, గృహస్థ. రెండెవరు? గృహమేది, గృహస్థ. గృహమేది ఈ కుషాకర పక్షిలాగా, ఇల్లే ప్రపంచం, కుటుంబమే ప్రపంచం అనుకొని ఆ కుటుంబం ద్వారా చనిపోతాడు. ఏది జీవితం అనుకుంటాడో అదే వాడిని చంపేస్తాయి. అందుకే చిన్న రంధ్రం పెట్టాల. అది గృహస్థ. గృహమేది మైదునాది సుఖమి తుచ్చం. ప్రహ్లాదుడు అంటాడు, గృహమేదికి ఏంటి? జీవితం మైదునాది, సుఖాలు తప్ప వేరే ఆలోచించలు వాళ్ళు. గృహస్థ ఏం చేస్తాడు? అందరితో ఉంటాడు, ఒక రంధ్రం పెడతాడు. అదేమిటి రంధ్రం? అది వైరాగ్యం. రంధ్రం పేరేమిటి? ఆ వైరాగ్యం రంధ్రం ఉంటే మోక్షానికి దారి చూపిస్తున్నారు రంధ్రం అది. కాబట్టి కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, గృహాలతో ఉన్నవాళ్ళు రంధ్రం పెట్టుకోకుండా ఆ గృహమే జీవితం అనుకునే ఏమవుతుంది? కుషాకర పక్షిలాగా అది ఒక రంధ్రం పెట్టుకుంటే మోక్ష ద్వారం, మోక్ష మార్గం, వైరాగ్య మార్గం ఒక రంధ్రం పెట్టుంటే వాడు కుటుంబ జీవితంలో ఉన్న ఆ దారి చూపిస్తుంది కదా. నా జీవితం దీనికోసం, నేను బయట రావాలి, లోపలే మగ్గిపోకూడదు, మనం బయట రావాలి. ఆ బయట ఆ రంధ్రం ఎవరు పెడతారు? ఆచార్యులు, సాధువులతో ఉంటే రంధ్రం పెట్టు అని ఆ బుర్ర కుషాకరకి ఆ బుర్రకు చెప్పుంటే వేరే వాళ్ళు ఎవరైనా, అరే నువ్వు లోపల ఉంటే పోతావురా బాబు, చిన్న హోల్ పెట్టరా నాయన అంటే పెట్టేవాడు పాపం కుషాకర పక్షి. అవునా కాదా? అది అజ్ఞానం లేకుండా ఏమైంది? మొత్తం మూసుకునేస్తుంది. మనిషి కూడా ఏమిటి? ఒక కుటుంబ జీవితంలో ఉంటూ కుటుంబమే సర్వస్వం అనుకుంటే ఒక సాధువులు వచ్చి వాడికి రంధ్రం పెట్టాలి. ఇది కాదు జీవితం, డోర్ పెట్టుకో, వైరాగ్యం తెచ్చుకో. లేదా ఈ కుటుంబమే ధృతరాష్ట్రులకు అదే జరిగింది కదా. మహాభారతం అందరికీ తెలుసు, కానీ అందరూ కుషాకర పక్షుల్లాగా బతికేస్తున్నాం. అవునా కాదా? ధృతరాష్ట్ర జీవితం తెలుసు ఏమైందో, కానీ దానిలో స్ఫూర్తి పొంది ఒక రంధ్రం పెట్టాలి, వైరాగ్యం రంధ్రం రావాలి,
మోక్షం అనే రంధ్రం మనం పెట్టుకోవాలి. అది మనం భగవద్గీత చెప్పిందే దానికోసం. ఇంకొక డోర్ పెట్టుకోవడానికి గీత చెప్పాడు స్వామి. కాబట్టి మనం కుషాకర పక్షుల్లాగా అయిపోకూడదు మనం. ఇది అత్యాహార. కానీ ఏమవుతుంది చెప్పండి? అత్యాహార ప్రయాసస్య. ప్రయాస అంటే ఏమిటి? ఎక్కువగా కష్టపడ్డం. చూడండి, మనం అనుభవించే దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నాం లేదా? చెప్పండి మీరే. శరీరానికి కావాల్సిన 4 చపాతీలు అంటే మనం 400 చపాతీలు చేస్తున్నాం రోజు. ఉదాహరణ చెప్తున్నా. మనిషికి జీవితానికి ఎంత కావాలో 70 ఏండ్ల మీరు ప్లాన్ లెక్కలు వేసుకోండి. అంతా లెక్కలు మీకు చెప్పాల్సిన అవసరం, లెక్కల మాస్టర్లు అంతా మీరు. సో మీకు లెక్కలు చెప్పాల్సిన అవసరమా? లేదు కదా. 70 సంవత్సరాల జీవితం అంటే ఒక మనిషికి ఎంత కావాలి? బతకడానికి ఎంత కావాలి? 3 పూట్ల ఆహారం, వండడానికి గూడు, ఆరోగ్యం జబ్బులు వస్తే మెడికల్ హెల్ప్, డాక్టరు, ఆపరేషన్, సర్జరీ కొంత. అంతేనా? ఒక మనిషి 70 ఏళ్ళే కదా. మరి ఏమన్నా వాల్మీకిలాగా 70,000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాం ఇక్కడ? లేదు కదా. సో 70 ఏళ్ళ వయసులో ఎంత మన జీవితం? మీరు పేపర్ మీద రాయండి. రోజు ఎంత ఖర్చు అవుతుంది మన శరీర పోషణకి, గృహాలకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి మనం ఎంత కొత్త తాపత్రయపడుతున్నాం. మనకు కావాల్సిందేమో ఇంత, మన కోరుకునేది ఇంత. ఇంత రావాలంటే ఊరికి వస్తుందా? దానికి ఏం చేయాలి? ప్రయాస. ఎక్కువ కష్టపడాలి కదా. కష్టపడకుండా ఏది రాదు కదా ఈ లోకంలో. పరిగెత్తే వెళ్ళాలి కదా. ప్రయాస, పరిగెత్తు 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 పరిగెత్తు, మధ్యలో టక్కన పడిపోతావు. అలాగే మృత్యు వస్తే కదా. అందుకే మనిషి సాధు మెంటాలిటీ అంటే సాధు బుద్ధి. ప్రయాస ఎక్కువ పడకూడదు. శరీరానికి ఎంత కావాలి ఆ పోషణ. ఆచార్యులు చెబుతారు, నీ ఖర్చు 50 రూపాయలు అనుకోప్ప, 20 రూపాయలు భవిష్యత్తుకు పెట్టుకో, 25 రూపాయలు పిల్లల కోసం దానికోసం ఖర్చు పెట్టు. కాబట్టి నీకు 100 రూపాయలు ఇన్ని భాగాలు చేసుకో, అంతవరకే చాలు. ఎందుకంటే మానవ జీవితం దానికోసమే కాదు. ప్రయాస, ఎక్కువ కష్టపడద్దు. ఎక్కువ రావాలంటే కష్టపడాలి కదా ఏ జీవుడైనా. ఇప్పుడు 1000 కోట్లు మీకు గోల్ పెట్టుకోరు అనుకోండి, మీరు ఇంట్లో వాళ్ళు పడుకుంటే 1000 కోట్లు సంపాదిస్తారా? ప్రయాస పడాలి కదా. లేదు ప్రభు, నా గోల్ ఓన్లీ 50 లక్షలే. 50 ఏళ్ళు 50 లక్షలు అనుకుంటారు అనుకోండి. మనిషి ఎంత కావాలో అంత సంపాదనకు అటు ఇటు. చూడండి, మన శరీర పోషణకి మనకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే దీన్ని ఎక్కువ మేపలేము. దీన్ని మనగల ఏనుగులాగా అంటే ఎక్కువ మేపాలి. ఎక్కడ రా బాబు 500 కేజీలు ఎక్కడ దొరుకుతుంది మనకు? 500 కేజీలు చెప్పండి. మన స్వామి ఎంత పొట్టిచ్చాడు చెప్పండి? జానడు. మహా అయితే 2 జానలు అవుతుంది కొద్దిగా అట్లా. అంతేనా? 2 జానలు అవుతుంది. లేదు ప్రభు, ఇంకా అయితే 3 జానలు అవుతుంది. 4 జానలు అయితే మనకి వెళ్ళిపోతాం, లోపలికి వెళ్ళాల్సిందే మనం. అంతే కదా. ఈ 3 జానల పొట్ట, 2 జానల పొట్ట, ఒక జాన పొట్టకి ఎంత కావాలి? వేరే జీవరాశులు ఎంతో తింటాయి అవి, కానీ మనకి ఇచ్చింది భగవంతుడు. చూడండి ఎంత ఇస్తాడు స్వామి. నోరు కూడా ఇంతే కదా. ఏనుగు నోరు ఎంత ఉంటుంది? గేల అట్టుపులు అలా వేసుకునేస్తుంది ఒకేసారి. అలాగా మనం 2 అట్టుపులు నమ్మగలుగుతాం లోపల. నోరు ఎలా ఇచ్చాడు స్వామి? ఇంతే. ఆవు, మొసలి, పులి నోరు చిన్నది, పొట్టా చిన్నది. ఈ శరీరానికి ఏమున్నాయి చెప్పండి పెద్దవి? మైండ్ మాత్రం పెద్దగా ఆలోచిస్తుంది. ఆ మైండ్ హరిచింతన కోసం పెట్టాలి. అందుకే మైండ్ పెద్దగా ఇచ్చాడు మనకు. మైండ్ అనే సైజు కాదు. చిప్ ఇంతే ఉంటుంది. మన ఫోన్లో ఉన్న చిప్ ఎంత ఉంటుంది? ఇంతే. ఈ ఫోన్ పనిచేయాలని చిప్ కరెక్ట్ ఇంతే ఉంటుంది. అది ఈ ఫోన్ పనిచేసేదంతా చిప్ వల్ల పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉన్నాయి కదా. ఆ చిప్ ఇంతే ఉంటుంది. సైజు ముఖ్యం కాదు ఇక్కడ, పని. అవునా కదా? భగవంతుడు మనకు అన్ని తక్కువ ఇచ్చాడు. మైండ్ కూడా, బుద్ధి ఆలోచన శక్తి ఎక్కువ ఇచ్చాడు, కానీ సైజు ఇంతే. ఏనుగు ఎంత పెద్ద తల? ఏనుగు తల, కానీ లోపల స్టఫ్, బుద్ధి, ఆలోచన విధానం చిన్నగా ఉంటుంది. ఎందుకని? ఏనుగుని మీరు చిన్నప్పుడు ఎవరో కేరళ కూడా చూస్తారు మీరు. ఏనుగు ఏమవుతుందంటే పెద్దగా ఏనుగు ఉన్నా కానీ ఒక 20-10 అడుగులు ఏనుగు కూడా ఆ తాడు కట్టే తాడు ఇంతే ఉంటుంది.
అర్థమవుతుందా? తాడు చిన్న తాడే కడతారు. మీరు చూసి షాక్ అవ్వచ్చు, ఇంత పెద్ద ఏనుగు చిన్న తాడు ఎలా కట్టారు వీళ్ళు, తెంచుకోలేందా అనిపించచ్చు ఎవరికైనా. కామన్ సెన్స్ కదా. ఎంత పెద్ద ఏనుగు ఇచ్చిన తాడేమిటి? అదేమవుతుంది, ఏనుగు చిన్నగా ఉన్నప్పుడే అదే తాడుతో కట్టుంటాడు వాడు. ఏనుగు పెద్దగా పెరుగుతుంది, తాడు మాత్రం అంతే ఉంది. ఏనుగు ఏమనుకుంటు చిన్నప్పటి నుంచి, ఇది నేను తెంచుకోలేను, అదే భావంతో పెరిగి 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 మహా సైజ్ అయిపోయినా కూడా దాని భావన ఏమిటి, ఈ తాడు మనం తెంచుకోలేము. అర్థమవుతుందా? మనుషుడు ఇలాగే బతుకుతున్నాడు. సైజే కానీ లోపల ఆలోచన విధానం అది మారాలి కదా. అందుకే భగవంతుడు మనకి ఇచ్చిన ఆలోచన ఎందుకు ఇచ్చాడు స్వామి? జీవితం తెలుసుకోవడానికి, సత్యం తెలుసుకోవడానికి, మృత్యువు గురించి తెలుసుకోవడానికి. మానవ జీవితం మృత్యువు గురించి తెలుసుకోవడమే. మృత్యువు అమంగళం కాదు, మృత్యువు మంగళం. ఇప్పుడు అది ఒకరోజు వెళ్ళిపోతుంది, దాని గురించి ప్రశ్న వేసుకోమా? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో తెలియదా మనకు? మీరే చెప్పాడు, ఊరు వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళిపోతారు అలాగ బస్ ఎక్కి. కంటెంట్ ఎక్కడ పోతాను, ఎక్కడ వెళ్తే అక్కడ స్వామి తీసుకెళ్ళిపో నువ్వు. ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్తావు చెప్పురా బాబు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడే. అలా జరుగుతుందా ప్రయాణం? దానికి ముందే కావాల్సిన బాక్సులు, స్నాక్లు, లగేజ్లు. కానీ ఈ మధ్య ఈ స్నాక్లు ఎక్కువ అవుతుంటాయి మనకు. భక్తులు పాప ఇవే ఎక్కువ ఉంటాయి, బయట తినలేరు. బట్టలు లేకపోయినా పర్లేదు, ప్రసాదం ఫస్ట్ ప్రశ్న అడుగుతారు ఎవరైనా భక్తులు బయట వెళ్తుంటే. బట్టలు లేకపోయినా ఎలాగో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రసాదం ఏంటి పరిస్థితి? ఎందుకంటే బయట ఆనియన్ గార్లిక్ లేకుండా కష్టం, అవునా కదా? అట్లా ప్రయాణం చేస్తారా మీరు? ఎక్కడికైనా వెళ్ళని ప్రభు, పోతే పోతాం బస్సులోనే అంటామా? లేదు కదా. మృత్యు ప్రశ్న వేసుకోవాలి కదా. ప్రయాస, ఎక్కువ ప్రయాసపడకూడదు జీవితంలో. అది ఎలా వస్తుంది? భక్తి లేకుండా తృప్తి, కంటెంట్, ఆ తృప్తి ఫీలింగ్ రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఆయాసం తప్ప లోపలేమీ లేదు. అర్థమవుతుందా? ఇది ఎందుకని? కుటుంబం, సంసార బంధం, ఇదే మహిమ. మనిషి కావాల్సి ఇంతేం తెలుసు. భార్యను చూస్తాడు, పిల్లల్ని చూస్తాడు, మన 5 రెట్లు చేయాలి, 10 రెట్లు చేయాలి. ఇది అర్థమవుతుందా? ఇది ప్రపంచం నడిచే దీని మీదే. కుటుంబ విధానమే నడుస్తుంది. కుటుంబం లేకుండా ఎవరు ఖర్చు పెడతాడా చెప్పండి? కుటుంబం లేకుండా ఖర్చులు ఏమన్నా చెప్పండి మీకు? కుటుంబం లేకుండా అంత ఆస్తులు పెట్టి ఏం చేస్తాం? కుటుంబం లేకుండా, భార్య లేక పిల్లలు లేకుండా ఆస్తులు సంపాదిస్తాడా? ఒకటి కోసమే. కుటుంబం ఆకర్షణ, దానికి కరెక్ట్గా కంట్రోల్ చేసుకునే శక్తి కూడా మనం సంపాదించుకోవాలి. పెళ్లి చేసుకోవడం ఈజీనే, పిల్లలు కనడం కూడా ఈజీనే. ఇప్పుడు అది కూడా కష్టం లేండి. ఒకరిద్దరు కనే కొందరికి జీవితం అయిపోయింది అనుకుంటున్నారు ఇక్కడ. అది ఒకరు కలగట్లా చాలామంది కూడా. అది పరిస్థితి బయట. కుటుంబంలో అది ఎలా కంట్రోల్ చేసి తెలుసుకోవాలి కదా పద్ధతి, ఆ జీవితం ఏంటని. ఒక రాజు రోడ్లో వెళ్తుంటే ప్రయాస, దీనికి ఉదాహరణ చూడండి. ప్రయాస, రాజు రోడ్లో వెళ్తుంటే భార్య ఇంతే ఉంటుందన్నమాట. భర్త ఆవిడకన్నా పొడుగుంటాడు. రాజు మంత్రి వెళ్తుంటారు, ఏదైనా కోపంలో భార్య ఒకడేస్తుంది. అర్థమవుతుందా? భర్త పొడుగ్గా ఉన్నాడు, ఆవిడంతే ఉంది పాపం, ఇక్కడ కొడుతుంది చెంపబెట్టి. రాజు షాక్ అవుతాడు, ఏంటయ్యా అలా కొట్టేసింది ఆవిడ, అలా కొట్టేసి ఆయన పొడుగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దెబ్బదైనా కామ్గా ఉన్నాడు ఏంటయ్యా అని రాజు అడుగుతాడు మంత్రిని. మంత్రి అంటాడు, ఇదే ప్రయాసస్య. కుటుంబం ఇలాగే ఉంటుంది రాజుగారు. వాడు ఎంత ఆజానుబాహుడైనా భార్య సైజు మ్యాటర్ కాదు ఇక్కడ, ఆ పేరులో ఉంది కాబట్టి వాడికి కంట్రోల్ భయపడుతున్నాడు అని అంటే నేను నమ్మనయ్యా అంటాడు. రాజు నమ్మని అంటాడు. సొరప్ప ఏం చేయాలి అంటాడు. రాజ్యంలో ఉన్న భర్తలందరూ పిలువచ్చు, రేపు సభకు పిలువు అంటాడు. అందరిని పిలుస్తారు సభకి, భర్తలందరినీ పిలుస్తారు సభకి. అప్పుడు రాజు అడుగుతాడు ప్రశ్న, ఎవరైతే భార్య మాటలు కరెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళని పక్క రండి అంటాడు. అంటే మీరు ఎప్పుడైనా మీ భార్య చెప్పిందే ఫాలో చేసేవాళ్ళు ఈ పక్క రండి అంటాడు. అందరి పక్క వెళ్ళిపోతారు. ఒక్కడు మాత్రం అక్కడ ఉంటాడు, ఒకడు పోడు.
రాజు ఆనందపడిపోతాడు. వా, వీడొక్కడైనా పాస్ చేశాడు రా బాబు వీడు కదా. మంత్రి అంటాడు, మీరు సంబరపడిపోతాను రాజుగారు, అడుగుదాంలేండి ఫస్ట్, ఏ నాన్న ఎందుకు పోలేదు అప్పకాడు అడుగుతాడు. నా భార్య ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు ప్రభు, నా భార్య ఆర్డర్ ఇచ్చినప్పుడు అవ్వకపోవాలి కదా, ఆవిడ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు, నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు పోతాను అంటాడు. అప్పుడు తల పట్టుకొని ఇదేంద్రా బాబు ఇది, అర్థమవుతుందా? అంటే ఇది లైటర్ అనుకోండి, మాతాజీ అంత కోపం తీసుకోవద్దని. మళ్ళీ ఒక్కోసారి కొన్ని లైటర్గా తీసుకోవాలి. మన పైన మన జోకులు వేసిన మాత్రాన దానికి మనం సీరియస్ అయిపోకూడదు, అంతే కదా. సో ఎందుకు కృష్ణ భగవాన్ కూడా తప్పలేదు కదా, సత్యభామ కృష్ణుని కంట్రోల్ చేశారా లేదా? కాబట్టి అది ప్రతి ఇంట్లో జరిగే సమాచారం అంతా ఇది. ఇక్కడ ఏమిటిది? ప్రయాస, అతిగా కష్టం. ఎందుకు కష్టపడతాడు వాడు? ఇన్స్పిరేషన్ ఎక్కడ వస్తుంది? ఫ్యామిలీ వస్తుంది. ఫ్యామిలీ, భార్య పిల్లల ఇన్స్పిరేషన్ వాడికి. ఎక్కువగా కష్టపడదాం, ఎక్కువగా సంపాదిద్దాం, ఎక్కువగా వాడు ఆత్మనే కోల్పోతాడు. వాడు జీవుడు ఆత్మనే కోల్పోతున్నాడు ఈ కుటుంబ ఇన్స్పిరేషన్, ఆకర్షణ వల్ల. అదే ఎంత కావాలో జాగ్రత్తగా ఉంటే, అందరిలో ఆధ్యాత్మిక భక్తి భావం ఉంటే అత్యాహారం ఉండాలి. అతిగా ఆలోచిస్తాం దేని గురించి? కృష్ణుడి గురించి ఆలోచిస్తాం అతిగా. ఓ కృష్ణుడి గుడి కడదాం, ఓ కృష్ణుడి ప్రచారం చేద్దాం, కృష్ణుడికి ఇంకా సేవ చేద్దాం, ఇంకా మన జపం చేద్దాం. అత్యాహారం మంచిదే భక్తిపరంగా ఉంటే. ప్రయాస ఉండాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. ప్రభుపాదులు ఎంత కష్టపడి, ప్రభుపాదుల వారు సముద్రాలు దాటి వెళ్ళారు. ఆయన 3 సార్లు గుండె నొప్పి వచ్చిందని, హార్ట్ అటాక్, పారాలసిస్ వచ్చింది ప్రభుపాదుల వారికి న్యూయార్క్ సిటీలో ఉన్నప్పుడు. ప్రయాస. అందరూ అన్నారు, ఈ వయసులో మీకు ఎందుకండి అని. ఆయన ఏం చేశారు? 70 సంవత్సరాల వయసులో ప్రపంచం కోసం, ప్రపంచంలో ఉన్న మనుషులు వీళ్ళందరూ కూడా భగవత్ చింతన ఉండాలి అని ప్రయాసపడ్డారు. ఆయన చావు కూడా వెనకాలేదు. ఆయన ప్రయాస ఉండాలి. దేనికోసం? భక్తి కోసం ప్రయాస ఉండాలి, కృష్ణుడి కోసం ప్రయాస ఉండాలి, మన శరీరం కోసం ప్రయాస ఉండకూడదు. ఈ గుణాలని మంచివే, కరెక్ట్గా ఎలా వాడాలో తెలుసుకుంటే. అందరూ జీవులు ప్రయాసపడుతున్నారు, కానీ భగవంతుడి కోసం కాదు, వాళ్ళ కోసమే. స్వార్థం. ఆ స్వార్థం ఏమవుతుంది? ఆ రంధ్రం పెట్టకుండా అలాగే దాంట్లో మనం మునిగిపోతున్నాం. ప్రయాస మంచిదే. భక్తులు కష్టపడతారు, పొద్దున 3 గంటలకు లేస్తారు, 3:30కు లేస్తారు, బయట వెళ్తారు, జపం చేస్తారు, ప్రచారం చేస్తారు, 10 మందిలో జ్ఞానం రావాలని, 10 మందిలో మార్పు రావాలని వాళ్ళ జీవితాల్లో త్యాగం చేస్తారు. చూస్తే ఎంత 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 ప్రయాస అవసరమా? ఒకసారి అనిపిస్తుంది ఆ విధంగా, సమాజం ఎంత అవసరమా అనిపించడం. ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రభుపాదులు వారు, ఆచార్యులు ఎంత త్యాగాలు చేస్తారు. వాళ్ళ జీవితాలన్నీ సమాజంకు చేస్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో మనం ముందుకు వెళ్తాం. ప్రయాసం, ఎక్కువ కష్టపడాలి, కృష్ణుడి కోసం ఎక్కువ కష్టపడాలి. శరీర శ్రమ ఉన్నా పర్లేదు, ఇబ్బందులున్నా పర్లేదు, శరీర కష్టమైనా పర్లేదు. ప్రభుపాదుల వారు ఆ వయసులో అంత కష్టం అవసరమా చెప్పండి? మీరు 70 సంవత్సరాల వయసులో వ్యక్తి సముద్రాలు దాటడం అంటే మీరు దాటగలుగుతారా? ఒక కార్గో షిప్ అంత ప్రయాసపడ్డారు ఆయన. సముద్రాలు దాటి 2 నెలలు ప్రయాణం చేసి లోకహితం కోసం కష్టపడ్డారు ఆయన. ఇది ప్రయాస. ప్రయాస ఉండాలి. ఎవరి కోసం ప్రయాస? భగవంతుడి కోసం ప్రయాసపడాలి. కుటుంబకు ఎంత ప్రయాసపడితే ఏమవుతాం? కుషాకర పక్షిలాగా అక్కడే అంతమైపోతాం. ఆ రంధ్రం పెట్టుకోవడానికి ఆ జ్ఞానం ఇచ్చేది భగవద్గీత. మూడవ గుణం ఏమిటి? ప్రజల్ప అంటే ఏమిటి? నాలుక భగవంతుడి కీర్తన కోసం కాకుండా ప్రజల్ప, శరీరం కోసం, మన కోసమే మాట్లాడుకోవడం. గ్రామ కథ, ఊరు విషయాలన్నీ మాట్లాడడం, హరికథ తప్ప. అన్ని విషయాలు మాట్లాడతాం, భగవద్గీత, భాగవతం, హరికథ తప్ప. నాలుక అన్నీ మాట్లాడుతుంది, ఆ భగవంతుడికి నామం తప్ప. నాలుక ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తుంది, భగవంతుడి కీర్తనలు తప్ప. నాలుక ఎందరో పొగుడుతుంది, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం అందరినీ పొగుడుతూ ఉంటాం, సోపేస్తూ ఉంటాం రోజు. భగవంతుడి కీర్తనలు, ఆయన లీలలు వర్ణించకుండా
కాబట్టి ప్రజల్ప నాలుక ఎప్పుడు కూడా ఆయన కీర్తనల కోసం మన ఆధ్యాత్మికంగా ముందు వెళ్ళడం కోసం నాలుకను వాడుకోవాలి. అందుకే ఎప్పుడు నాలుక పైన నామం ఎప్పుడు నాట్యం చేస్తూ ఉండాలి. ప్రజల్ప లేదంటే పాపకర్మలు చేపించేస్తే మన దగ్గర మాయాదేవి ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఒకడు భక్తులో వెళ్తున్నాడంటే వీని ఎలా వెనక్కి లాగాలి ఆలోచన చేస్తున్నా తల్లి. యుద్ధం లాంటిది. వైకుంఠం వెళ్ళడం అంటే అనుకుంటే సరిపోదు, యుద్ధం ఇది. యుద్ధం లోపలే, అంతర్యుద్ధం ఇది. బాహ్యుద్ధంగా కురుక్షేత్రం లోపలే జరుగుతుంది. మీకు, మీ మనసుకి, మీ ఆత్మకి, శరీరానికి. ఇది రోజు సంఘర్షణ, ఆత్మ సంఘర్షణ అంటారు దీన్ని. అందుకే కృష్ణుడు అంటాడు భగవద్గీతలో కదా, మమేవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శస్తింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. అర్జున, వాడు లోపలంతా సంఘర్షణలో ఉంటాడు. వాడు బుద్ధి ఒక మాట అంటుంది, ఆలోచన విధంగా వస్తాయి, ఆత్మక కోరికలు ఉంటాయి, శరీరం సపోర్ట్ చేయదు ఒక్కోసారి. అవునా కాదా? ఇదే కదా సంఘర్షణ. ప్రజల్ప నియమాగ్రహ అంటే ఏమిటి? సొంతగా నియమాలు మనమే కొత్తగా పెట్టించుకుంటాం. భగవద్గీత స్వామి అన్నీ చెప్పేశారు. నియమాలు ఏమిటి, మోక్షానికి ఎలా నియమాలు ఏమిటి? నా నామం జపం చేయవయ్యా, సతతం కీర్తయంతో మాం యతం దశ దృఢవ్రత. అర్జున, ఎప్పుడు ఎల్లప్పుడూ నా నామం జపం చేయవయ్యా. గీతలో కృష్ణుడు అంటాడు ఆ మాట. సతతం ఎల్లప్పుడూ కీర్తయంతో, నా నామమే కీర్తన చేస్తూ ఉండయ్యా. దృఢ నిశ్చయ, ఒక పట్టుదలగా చేయవయ్యా అంటాడు. కాబట్టి నాలుకకి రెండే పనులు ఉండాలి, కృష్ణ నామ కీర్తన, కృష్ణ ప్రసాద సేవన. రెండే ఎక్కువ మనకు మాటలు. కృష్ణ నామ కీర్తన, కృష్ణ ప్రసాద సేవన. శరీరం కోసం కొన్ని పనులు చేయాలి, అంతవరకే మాట్లాడాలి మనం. ప్రజల్ప గ్రామ కథలన్నీ మాట్లాడతారు. పొద్దున్న నుంచి టీ షాపుల్లో కూర్చొని, ఇంటికి వెళ్తే భార్య మళ్ళీ ఏమంటే పని చెప్తుంది ఏమో, అక్కడే కూర్చొని వాడు వేసే సమోసాలు తిని, పకోడాలు తిని, ఆ ఆయిల్ వాడు 100 సార్లు ఫ్రై చేసినా పర్లేదు, ఇంట్లో కానీ ఇక్కడే బాగున్నాయి అనుకొని, క్యాన్సర్ వచ్చినా పర్లేదులే, వాడు స్నానం చేయకపోయినా వాడే బాగా వేస్తున్నాడు. ఇంట్లో భార్య రోజు స్నానం దీపాలు పెట్టి చేస్తుంది, రుచి లేదు దాంట్లో. వాడు మురికి బట్టలు అంటేనే దాని పకోడా రుచి వస్తుంది. వాడు ఏమైనా జలుబు పుట్టేట్టు అన్నా కూడా పర్లేదు, ఇంకా రుచి పెరుగుతుంది అక్కడ పకోడాల్లో. ఇంట్లో భార్య కష్టపడి స్నానాలు చేసి పూజ జపం చేస్తే పెద్దగా రుచి లేదు దాంట్లో. టీ షాపుల్లో కూర్చొని మాట్లాడి చెప్పి పేపర్ చదివింది మళ్ళీ చదివి ఆ పేపరే. ఇది వైకుంఠ జీవితం కదా. ఇది రోడ్లపైన జరిగే వ్యవహారం. ఆ టీ కొట్టుల్లో కంటే ఆ హరే కృష్ణ మంత్రం పట్టుకోవచ్చు కదా మనం. ఎవరు తాగిన గ్లాసులు మళ్ళీ తాగి, వాటి సరిగా కడగపోయినా పర్లేదులే, ఇదే రుచిగా ఉంది, ఈ గ్లాసు రుచి బాగుంది. ఇంట్లో భార్య బాగా కడిగి 10 మంచి కడిగి అయిపోయి రుచి లేదు, దాని రుచి ఉండదు కదా. సగం కడిగి సగం కడక ఉంటుంది కదా, అదే ఆ టీ రుచి ఎక్కువ ఉంటుంది. ఎవరోడు పెదాలు తాకి రుచి పెరిగిపోయి ఉంటుంది. మధురం. అదేనా? ఇదేనా మధురం అంటే? భగవంతుడి నామం కదా మధురం అంటే. ఇలాంటి పకోడా జీవితం అంటే ఎక్కడ మన వైకుంఠం మా ఆలోచన వస్తుంది చెప్పండి? టీ కొట్టులు కాడ మానేయండి ఫస్ట్ వైకుంఠం వెళ్ళాలంటే. మీరు టీ కొట్టులో పంచాయతీలు ఆపండి. సాధు సంఘాలకు వస్తే భక్తులు ఆశ్రమం ఉంది కదా అక్కడ డీవీ కాలనీలో, ఆశ్రమకి ఎవరు వెళ్తారా? విషయాలు ప్రభుత్వం మాట్లాడుకుందాం, ఎవరైనా ప్రభువులు ఉన్నారు, సాంగత్యం కోరుకుందాం. అక్కడైతే వాళ్ళు ఇవన్నీ చెప్తారబ్బా, ఇక్కడైతే మనం నచ్చిన చెప్తారు. అంతా వీళ్ళు నచ్చిన పెడతారు, నచ్చిన వినొచ్చు. ఇక్కడ ఇదేనా? ఎన్ని రోజులు ఈ జీవితం ఇది? టీ కొట్లు చాలా సంవత్సరాలు గడిపేశాం కదా. అక్కడ ఆపడం మానేయండి. నైమిషారణ్యం భక్తుల అందుకే దేవాలయం కంటే మీకోసమే. ఆడ కూడా టీలు పెడతాం మీకు, ఆడ తాగి కృష్ణ కథ చెప్పుకోండి. ప్రసాదం అక్కడే పెట్టేస్తాం, తిని అక్కడే కృష్ణుడి గురించి తెలుసుకోండి మంచిగా. మీకు కొట్టు కావాలి, ప్లేస్ కావాలి, అక్కడ ఏర్పాటు చేస్తాం మీ అందరికీ. హరే కృష్ణ చెప్పండి, కాసేపు సమోసా తినండి, హరే కృష్ణ చెప్పుకోండి. మధ్యలో ప్రభు పకోడా తినండి, ప్రభు పానీపూరి తిను, నో ప్రాబ్లం, శ్లోకం చదవండి. ఇది కూడా కావాలి కదా. చేయండి పనులు, కానీ భక్తిగా చేయండి. అవునా కదా?
ఇలాంటి ఏర్పాటు అనుకున్నాం. యాక్చువల్లీ ఆలోచన వచ్చింది మాకు కూడా ఇలాంటి చేద్దామని. మరి అక్కడే తిరిగే బదులు దేవుడికి గుడికి వస్తారు కదా, జగన్నాథ దర్శనం చేసుకుంటారు. ఆనంద బజార్ పేరు పెడుతుంది దానికి. మనం పేరేమిటి దాని పేరు? ఆనంద బజార్. బజార్కి వెళ్ళే ఫీలింగ్ వస్తుంది, ఆనంద బజార్. ఎస్, ఆనందం కూడా వస్తుంది, భక్తుల ముందుకు వెళ్ళి పాపాలు కూడా వెళ్ళిపోతాయి మనకు. అవునా కదా? కాబట్టి మన శరీర చింత నుంచి బయట రావాలి. అందుకే దేవాలయం, ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు రావడానికి దేవాలయాలు రావాలి. జ్ఞాన ప్రచారం కోసం దేవాలయాలు రావాలి. ఊరంతా గుళ్ళు ఉంటే సరిపోదు. ఆనందం అని చెప్పడానికి, ఆ జ్ఞానాన్ని ఇచ్చే ముఖ్యమైన ఉద్దేశం దేవాలయం అంటది. అన్ని చోట్ల జరుగుతున్నాయి అవన్నీ కూడా. ఇంతకు దేవాలయం ఉన్నా కూడా ఆ జ్ఞాన ప్రచారం కోసమే ఉన్న దేవాలయం కట్టేది అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఏమిటిది? 4వ నియమం ఏమిటి? నియమాగ్రహ. నియమాలు కంట్రోల్గా ఉండాలి. కొన్ని లూజ్గా అయిపోకూడదు. అన్నీ లూజ్గా తినేయడం, లూజ్గా మాట్లాడడం, లూజ్ అయిపోదు. జీవితం అంతా టైట్ చేయాలి జీవితాన్ని. మీరు చూడండి, పైన ఒకటి వేలాడదీస్తా, షాండిలియర్ తెలుసు కదా, పెద్ద షాండిలియర్ వేలాడదీస్తా, పైన బోల్ట్ లూజ్గా పెట్టేస్తా, మిమ్మల్ని కూర్చొని పెట్టి కట్టేస్తా. ఎలా ఉంటుంది పరిస్థితి మీది? చెప్పండి. పైన షాండిలియర్, అది ఎప్పుడు పడుతుందో తెలియదు. పైన ఇక్కడ సీటుకి కట్టేస్తా చేతులు ఇలాగా. ఎలా ఉంటుంది పరిస్థితి? సుఖంగా నిద్రపోతారా చైర్లో కూర్చొని? ఎలా? ఇట్లా ఉంటుంది పైన. ఎప్పుడు పడుతుందిరా బాబు ఇదని. అదే ముందు తెలుసుగా లూజ్గా ఉంది అక్కడ బోల్ట్ అని. అవునా కాదా? ఏదైనా జీవితం లూజ్గా ఉంటే డేంజర్ కదా, ఎప్పుడు పడితే అయిపోతాం. అదే బాగా టైట్గా ఉంది అనుకోండి, బోల్ట్ కూర్చొని పెట్టామనుకోండి, రోజున కూర్చున్నా ప్రభు, ధైర్యం ఎందుకు? టైట్గా ఉంది అక్కడ. జీవితంలో నియమాలు ఎందుకు? టైట్ చేయడానికి నియమాలు. ఏకాదశి టైట్ చేయాలి, 16 మాలలు టైట్ చేయాలి. మన టైం 2 గంటలు కృష్ణుడి కోసం. పొద్దున్న లేచేస్తాం, బ్రహ్మముహూర్తం లేయాలి. కాకులు లేచేస్తున్నాయి మనకంటే బాగా, కోళ్ళు లేచేస్తున్నాయి మనకంటే ముందు. మనిషి లేస్తున్న బ్రహ్మముహూర్తాల్లో తక్కువ మంది కదా లేచేవాళ్ళు. మనిషి జీవిత కృష్ణుడే లేచేసేవాడు. ద్వారకానగర్లో కృష్ణుడు ఉన్నప్పుడు కోడి కంటే ముందే స్వామి లేచేసేవాడు. రుక్మిణి బాధపడుతుంది, ఎందుకు ముందే లేస్తారు స్వామి మీరు అని. ఇది బ్రహ్మముహూర్తం లేని జీవుడు కోళ్ళు కుక్కలు మనకు తెలియదు. అట్లీస్ట్ మీకు తెలియాలి ఎక్కువ. ఈ మధ్య కుక్కలు ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోయినాయి మనుషుల కంటే. బయట అలాగే ఉంది కదా. పక్షులు కోళ్ళు తొల్లగా లేస్తాం, మనం లేయలేకపోతున్నామే. ఇది కదా. దీనిపైన నియమం, అది నియమం పెట్టుకోవాలా. బ్రహ్మముహూర్తం నిద్ర లేద్దాం, ప్రతిరోజు భగవత్ పఠనం చేద్దాం, నియమం పెట్టుకోవాలి. ప్రతిరోజు జపం చేద్దాం, నియమం. ప్రతిరోజు కృష్ణుడికి నైవేద్యం పెడదాం, నియమం. కృష్ణ ప్రసాదం మాత్రమే తీసుకుందాం, అది ఆత్మక ఆహారం. ఇది నియమాగ్రహ. ఈ నియమాలు మనం ఎప్పుడు ఉల్లంఘిస్తామో లూజ్ అయిపోతుంది లైఫ్ అంతా. లూజ్ లైఫ్. లూజ్గా ఉన్న భార్య, లూజ్గా ఉన్న భర్త, కుటుంబం అంతా లూజ్ అయిపోతారు. కాబట్టి భక్తిలో టైట్ చేయాలి. భక్తి అంటే ఏమిటి? భక్తిలో ముందుకు వెళ్తున్నామంటే స్పానర్ పట్టుకొని టైట్ చేయాలి రోజు. హరే కృష్ణ మనం ఏం చేస్తుంది? టైట్ చేస్తుంది. టైట్ చేస్తే స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ అవుతాం. మన భగవంతుడికి సేవ చేయాల తపన, ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన సేవ చేయాలి తపన పెరుగుతూనే ఉంటుంది. ప్రభుపాదుల వారు ఎన్నో ఫెయిల్యూర్స్ అయినా, 45 సంవత్సరాల ఫెయిల్యూర్స్ అయినా కానీ ఏ రోజు కృష్ణుడు వదిలిపెట్టలే. ఆయన కృష్ణుడి సేవ వదిలిపెట్టలేదు. ప్రపంచానికి భగవద్ ఇవ్వాలి. విజన్ ఎంత పెద్ద చూడండి. ఇది ఇండియా వాళ్ళకి భగవద్గీత కాదు, ప్రపంచానికి భగవద్గీత ఇవ్వాలి. విజన్. ఆ నియమం పెట్టుకున్నాడు ఆయన కృష్ణుడి కోసం. ఆ నియమం మనం ముందుకు తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? ఇది నియమాగ్రహం ఉండాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు చేసేస్తూ సోమవారం, మంగళవారం, బుధవారం అనుకొని అలా కాదు. ఉపవాసాలు ఏదైనా కానీ శాస్త్ర ప్రకారం చేయాలి. స్వతంత్రంగా రూల్స్ పెట్టుకోకూడదు. మనం కొన్ని శాస్త్ర ప్రకారం అది కూడా రూల్స్ ఫాలో చేయాలి. కాబట్టి బ్రహ్మముహూర్తులను నిద్రలు వేయడం, గురు పూజ, ప్రభుపాదుల వారు గురు పూజ చేయడం, 16 మాలలు జపం చేయడం, ఇవి ఆత్మ నియమాగ్రహ. ఇది ఈ నియమాలు పాటిస్తే ఆత్మ శుద్ధి అవుతాయి. ఇది 4వది. 5వది ఏమిటి? టీ కొట్టు అని చెప్పాను కదా. లౌల్యం, జనసంఘ అనుకోండి ఫస్ట్. ఓకే, టీ కొట్టు, సంఘ,
జనసంఘ, అర్థమవుతుందా? జనసంఘ. మన సాధు సంఘలో ఉండాలి, జనసంఘలో కాదు. జనసంఘలో ఉంటే జనాలు తెలిపోతాం అలాగా. సాధు సంఘలో ఉంటే ఆలోచన విధానం మారుతుంది. మన సాంగత్యం ముఖ్యం ఇక్కడ. ఎవరితో మన జీవితం ఎవరితో ముడిపడింది ఇక్కడ. కాబట్టి భక్తుడు అనేవాడు తర్వాత వెళ్ళిన తర్వాత టీకులు కానీ ఆపేస్తాడు. ఎందుకంటే టీకులతో ఏముంటుంది అక్కడ? ప్రజల్ప, కప్పలాగా బెక 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 ఉంటాయి మాటలు అక్కడ, అంతే కదా. ఆ మాటలు విని ఆస్వాదిస్తూ ఉంటాం. బాగుంది 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 బాగుంది. రోజు క్లాసులు ఏమి వింటూ ఉంటాం. ఇప్పుడు కృష్ణ కృష్ణ కృష్ణ, వైకుంఠం వైకుంఠం, మైండ్ హీట్ ఎక్కిపోయింది రా బాబు. అలా అనుకోకూడదు భక్తుడు ఎప్పుడు కూడా. ప్రజల్ప, ఆ మాటలు ఆస్వాదించలేడు. ఆ మాటలు ఎలా వస్తాయి? ఆ మార్పు ఎలా వస్తుంది? సాధు సంఘ, జనసంఘతో ఉంటే ఇవన్నీ ఉంటాయి. అత్యాహార, ప్రయాస, మూడవది ఏమిటి? ప్రజల్ప, నియమాగ్రహ. ఇవన్నీ ఎలా వస్తాయి? ఇవన్నీ ఎలా వస్తాయి చెప్పండి? జనసంఘ. జనసంఘ సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. జనసంఘ సెంటర్. ఫస్ట్ ఏమో జనసంఘతో ఏమొస్తుంది? అత్యాహార, ప్రయాస, ప్రజల్ప, నియమాగ్రహ, లౌల్యం. ఇవన్నీ ఎలా వస్తాయి? జనసంఘ. ఈ జనసంఘ దీన్ని తీసేసి సాధు సంఘ పెట్టండి. అర్థమవుతుందా? జనసంఘ తీసి ఏం పెట్టాలి? రీప్లేస్ చేయండి, వైష్ణవ సంఘ. అప్పుడు అత్యాహార, అతిగా జపం చేస్తాం, అతిగా కృష్ణుడి గురించి ఆలోచిస్తాం, అతిగా భక్తి చేస్తాం, అతిగా వైకుంఠాలు ఆలోచన చేస్తాం. ఇది అత్యాహార మారిపోతుంది. ఇంకోటి ఏమిటి? ప్రయాస. కృష్ణుడి కోసం సేవ చేద్దాం, ఈ మందిర నిర్మాణంలో మనము భాగం అవుతాం. కృష్ణ నీకోసం ఎక్కువ కష్టపడతాను కృష్ణ. ఇది పాండవులు కృష్ణుడి కోసం చనిపోయి రెడీగా ఉన్నారు. వాళ్ళు అర్జునుడు అంతా కూడా కృష్ణుడి కోసం చావు రెడీగా తీసుకున్నారు. అర్జునుడు, పాండవులందరూ కూడా. ప్రయాస. ఈ సాధువులతో ఉంటే వైష్ణవులతో ఆలోచన వస్తుంది. సాధు సంఘ, ప్రయాస. తర్వాత ప్రజల్పం ఏమవుతుంది? కృష్ణ కథ. మన నాలుకేమిటి? కృష్ణనామ కీర్తనం, కృష్ణ ప్రసాద సేవనం. ప్రజల్పం ఈ రెండే ఉంటాయి మనకు. నియమాగ్రహ, ఇవన్నీ ఏకాదశి నుంచి బ్రహ్మముహూర్తం నిద్రలేయడం, రోజు గురు పూజ చేయడం, ప్రతిరోజు క్లాసులు జాయిన్ అవ్వడం, హరే కృష్ణ మంత్రం జపం చేయడం, భగవత్ పఠనం చేయడం, ఇవన్నీ మైండ్లో పెట్టుకోవడం కాదు, ఇవన్నీ జరగాలి. నియమాగ్రహ వచ్చేస్తుంది సాధువులతో ఉంటే. లౌల్యం. రూపగోస్వామి అంటారు, కృష్ణుని మార్కెట్లో కొనేయచ్చు అంటాడు ఆయన. ఆ కొనేయడానికి ప్రైజ్ ఏమిటి? లౌల్యం. అంటే లోభంగా ఉండాలి, గ్రీడ్గా ఉండాలి. కృష్ణుడు నాకు కావాలి 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 అనే ఒక తాపత్రయం ఉండాలి లోపల. అది ఎలా వస్తుంది? సాధు సంఘ. లౌల్యం కూడా ఉండాలి. కాబట్టి జనసంఘ, ఈ జనసంఘతో ఉన్నంత వరకు ఈ 5 ఆత్మను పట్టుకున్న పీడించే జబ్బులు ఇవి. ఇవన్నీ భక్తి వినశ్యతి, భక్తిని నాశనం చేసేస్తాయి ఇవన్నీ. ఆ జనసంఘ తీసేసి సాధు సంఘ పెట్టామంటే ఇవన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. అర్థమవుతుందా? మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భక్తులతో ఉంటే చాలు, ఇవన్నీ వచ్చేస్తే తెలియకుండానే. భక్తులు వేరే గ్రామ కథలు ఎప్పుడు మాట్లాడారు భక్తులు మీతో? కృష్ణుడు సేవ గురించి ఎక్కువ ఉంటారు మీతో టాపిక్లన్నీ. ప్రయాస పడుతుంటారు పాపం. ఇది చేద్దాం, అది చేద్దాం, ఎక్కడ తిరుగుతాం, అక్కడ తిరుగుతూ కృష్ణుడి కోసం ఎంతో ఆయాసపడుతుంటారు. కృష్ణుడి కోసం మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి, అయ్యో ప్లీజ్ సేవ చేయండి అయ్యా, అవునా కదా? మిమ్మల్ని బుజ్జగించి, లాలించి, మిమ్మల్ని ఒప్పించి, మిమ్మల్ని ప్రేమించి అనే కదా. ప్రేమ లేకుండా చేస్తారు ఎవరన్నా భక్తులు? మేమేంత ప్రేమ అంటే పొద్దున్న లేచి మీకోసం అన్ని ఏర్పాటు చేస్తారు ప్రోగ్రామ్స్ అన్నీ. అక్కడ ప్రేమ లేకుండా చేయగలుగుతారు ఇవన్నీ భక్తులు ప్రజల కోసం చేసే సేవలన్నీ కూడా. సాధు ఇవన్నీ తెలియకుండా వచ్చేస్తే మనకు లౌల్యం. అప్పుడు మనకు కూడా ఒక భావన వచ్చేస్తుంది, కృష్ణుడే కావాలి కృష్ణుడే కావాలి కృష్ణుడే కావాలి అని. ఇది మార్చాలి సెంటర్. ఇది మారిస్తే చాలు, మనం అన్నీ సెట్ అయిపోతాయి ఇక్కడ. కాబట్టి అందుకే సాధు సంఘ ఎప్పుడు దాన్ని మనం వదలకూడదు. జనసంఘత ఉన్నంత వరకు ఇవన్నీ ఎలా చేసినా కానీ జనసంఘ ఏమవుతుంది? ప్రభావం మీద పడుతూనే ఉంటుంది. ఎందుకని వాడు ఖాళీగా ఉంటాడా?
వాడు డబ్బా కొడుతూనే ఉంటాడు కదా టీ కొట్లు అంతా కూడా. మా కొడుకు వీరుడు సూర్యుడు అంటాడు, లోపలేమో వీడు భయంకరుడు రా బాబు అనుకుంటూ ఉంటాడు. ఒక్కోసారి బయట చెప్పుకోలేడు, చెప్తే పరుగు పోద్దని. అవునా కదా? అన్ని కొంచెం చెప్పుకుంటాడు, ఒకసారి కొంత మనసు నిర్మలపడుతుందని కూడా. అవునా కదా? ఇవన్నీ మనిషికి ఏమిటి ఇవన్నీ కూడా? ఇది కాకుండా సాధు సంఘంలో ఉంటే ఆలోచనలన్నీ మారిపోతాయి. మన గురించి మనం ఏం చెప్పుకోం, ఏమంటే మాట్లాడడానికి లిమిటెడ్గానే ఉంటాయి మన విషయాలన్నీ కూడా, భక్తిపరంగానే ఉంటాయి విషయాలన్నీ కూడా. అందరూ ట్రాష్ క్యాన్ లాగా, అర్థమవుతుందా? వాడి ట్రాష్ వీళ్ళింట్లో వేస్తాడు, వీడి ట్రాష్ వాళ్ళ ఇంట్లో వేస్తాడు. మున్సిపాలిటీ చెత్త డబ్బాలాగా ఇదంతా. అవునా కదా? వీడి చెత్త వాడింట్లో వేస్తాడు, వీడి చెత్త వీళ్ళింట్లో వేస్తాడు. బాగుంది బాగుంది అనుకుంటారు ఇద్దరు, అప్పుడు భలే 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 అంటారు. అంతేనా? అదేగా జరిగేది. వీళ్ళ కష్టాలు వాడు చెప్పుకోడు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటాడు. లాస్ట్లో సొల్యూషన్ ఎవరు మాట్లాడరు, సొల్యూషన్ మాట్లాడతారు, పరిష్కారం మాట్లాడరు, కష్టాలు చెప్పుకుంటారు. నేను లోపల ఉంది వామిటింగ్ చేసేయాలి, వామిట్ అయిపోవాలి అంతే. సొల్యూషన్ ఏమిటి? సాధు సంఘ, కృష్ణ నామం, హరే కృష్ణ మహామంత్రం సొల్యూషన్ అన్ని ప్రాబ్లమ్స్కి. మనకు అత్యాహారం నుంచి బయటపడాలన్నా, ప్రయాసం నుంచి బయటపడాలన్నా, జనసంఘం నుంచి బయటపడాలన్నా, ప్రజల నుంచి బయటపడాలన్నా, లవ్ల నుంచి బయటపడాలన్నా, నియమాగ్రహం బయటపడాలన్నా, దానికి సొల్యూషన్ ఏమిటి? హరే కృష్ణ, కృష్ణ సంఘ, కృష్ణ సంఘ, వైష్ణవ సంఘ. ఈ రెండు సంఘాలు మనలో పెట్టుకుంటే, హరే కృష్ణ మంత్రం ఏమిటి? కృష్ణుడితో సాంగత్యం. హరే కృష్ణ మంత్రం జపం చేస్తుంటే మనం. కాబట్టి ఈ రెండు సంఘాలు, కృష్ణ సంఘ, కృష్ణ భక్తుల సంఘ, ఈ రెండు సంఘాలు ఉంటే, జనసంఘ దూరం ఉంటే వైకుంఠం ఇదే ఆఖరి, ఈ జీవితమే ఆఖరి జీవితం. ఇంకా ఇది మన చేతుల్లో ఉంది, అది వద్దా కావాలని. కాబట్టి ఇదన్నీ బీజం ఏమిటి? ఇవన్నీ 4 పాపకర్మలకంతా బీజం. చూడండి, ఇవన్నీ లౌల్యం. లౌల్యం అంటే మనిషి తృప్తిగా బతకడు. భక్తులు తృప్తిగా ఉంటారు చూడండి. తృప్తిగా ఎందుకు ఉంటారు? భగవంత సంబంధం ఉంది కాబట్టి. ఇదేదో ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా కాదు జీవితం ఇది. అంటే భగవంతుడు ఈయన కోసం వదిలేద్దాం అనే భావన లోపల రావాలంటే ఆయనకి ఆ రుచి లేకుండా రాదు అది. లేదా రోజు ఏడుస్తూనే ఉంటాం. భక్తులు ఏమిటి? ఆయన ఆ సంఘం వచ్చిన తర్వాత ప్రభుపాదుల వారు ఆ సాంగత్యం, ప్రభుపాదుల వారు చూసి ఆయన సాంగత్యంలో అమెరికాలో పుట్టిన వాడికి ఆ రుచి దొరికింది. ఆ రుచి దొరికి కృష్ణుడే జీవితం అనుకున్నారు వాళ్ళంతా. చూడండి, ఆ కృష్ణుడు తెలియని కృష్ణుడు, ఎప్పుడు చూడని కృష్ణుడు, అటువంటి కృష్ణుడికి జీవితం అర్పించేశారు వాళ్ళంతా కూడా. అది సాధు సాంగత్యం అంటే. కాబట్టి మీరందరూ కూడా ఇది మార్చుకోవాలి. ఇది మార్చుకుంటే జీవితం ఈ ఆరు ఎలా సపరేట్గా చేయాల్సిన పని లేదు కదా. మీకేం చెప్పాను నీకు? కృష్ణ సంఘం, కృష్ణ భక్తుల సంఘం, ఈ 2 పెట్టుకుంటే చాలు, ఇవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. ఎలాగ ఒక మాత్ర వేసుకుంటే, ఇప్పుడు కొన్ని మాత్రలు ఉంటాయి కదా, జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, దాని ట్యాబ్లెట్ ఏమిటి? అందరూ డాక్టర్లు ఇక్కడ అసలు. ఫస్ట్ ఇయర్ చెప్తే డోలో వేసుకుందాం అని అంటారు. అవునా కదా? డోలో బాగానే ఉంది. కాబట్టి మనకు పెట్టిన 6 జబ్బులు తగ్గే మంది ఏమిటి? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం ఏం చేస్తుంది? 6 జబ్బులు తగ్గించే ఒకటే మందు, సపరేట్ మందులు లేవు ఇక్కడ. భగవంతుడు ఎంతో దయామయుడు, ఒక మందే ఇచ్చాడు మనకు అన్ని జబ్బులకి. జబ్బులు తగ్గిస్తూ మోక్షాన్ని ఇచ్చే మందు కూడా ఇదే. పునర్జన్మ లేకుండా చేసే మందు కూడా ఇదే. కర్మను తీసివేసే మందు కూడా ఇదే. ఇంకొక జన్మ లేకుండా చేసే మందు కూడా ఇదే. ఈ కర్మచక్రాల నుంచి ప్రపంచం బయటపడేసే మందు కూడా ఇదే. మన గృహానికి రంధ్రం పెట్టే మందు కూడా ఇదే. అర్థమవుతుందా? వైరాగ్యం రావాలి. వైరాగ్యం ఎలా వస్తుంది? జనయతు వసు వైరాగ్యం భక్తి రుచ్యతే. భక్తి నుంచి వైరాగ్యం వస్తుంది, జ్ఞానం నుంచి వైరాగ్యం వస్తుంది. కాబట్టి భక్తుల సంఘంలో ఉంటే ఏమొస్తుంది? జ్ఞానం సంపాదించుకుంటాం. హరే కృష్ణ మహామంత్రుని వైరాగ్యం వస్తుంది. లేదంటే ఎన్నిసార్లు మీరు సత్సంగాలు విన్నా, ఎన్ని పుణ్యతీర్థాలు తిరిగేసినా సరే, భూమిలో అన్ని తీర్థాలు చూసేశారు మీరు, అన్నిట్లో స్నానాలు చేసేస్తారు, కానీ వైరాగ్యం లోపల రావట్లేదు. భక్తుల సంఘ లేకుండా, ఆచార కృప లేకుండా వైరాగ్యం రాదు.
భక్తుడు అనేవాడు పుణ్యతీర్థాలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆచార కృప ఉన్నవాడు వాడు ఎక్కడ వెళ్తే అక్కడ పుణ్యతీర్థ తయారైపోతుంటాయి. తీర్థ కుర్వంతి తీర్థాన్ని. మహాభక్తులు ఎక్కడ వెళ్తుంటే అవే తీర్థస్థలులు అయిపోతాయి. కాబట్టి ఇంత జ్ఞానం మనకిచ్చారు భగవంతుడు. కాబట్టి పాపకర్మ నుంచి దూరం వెళ్ళే మందు ఇవన్నీ కూడా. ఆలోచనలు మార్చే మందు. లౌల్యం ఉండాలి, కృష్ణుడు కావాలి. గోపికలు ఏమిటి? గోపికలు అన్నీ ఉన్నా లౌల్యం. కృష్ణుడు ఆలోచన అంతా ఆయనపైనే కదా. ఈ ఆత్మ ప్రయాణాన్ని మన చేతుల్లో ఉంది, ప్రయాణం ఎలా చేయాలి అని. కాబట్టి ఈ ఒక్క జీవితం మార్చుకోండి. ఈ ఒక్క జీవితంలో మనం ఒక అడుగు వేసామంటే వైకుంఠ మార్గంలో కృష్ణుడు భగవద్గీత కోసం ఒక అడుగు వేయండి. మా శుచః అంటారు ఆయన. సందేహం వద్దు అర్జున, భయపడద్దు అర్జున. కాబట్టి డు నాట్ ఫియర్. వెరీ ఇంపార్టెంట్. ఒకడు బాగా ధనవంతుడు వెళ్తాడు ఒక గురువు గారి దగ్గరికి, వైష్ణవాచార్య దగ్గరికి వెళ్తారు. అయ్యా, నాకు రాత్రి నిద్ర రావట్లేదు, ఎప్పుడు ఆలోచనలు భయంకరంగా వస్తున్నాయి, నాకు ఏదైనా మందు ఇవ్వయ్యా. కొంతమంది చెప్పారు భగవద్గీత మందు అని చెప్పారు అని అంటాడు. సరే, నాకు టైం తక్కువ ఉంది, నాకు భగవద్గీత చెప్పు అంటే ఆయన చెప్తారు, 18 వారాలు నాయన విను, 18 అధ్యాయాలు చదివేసాయి, నీకు నేర్పిస్తానంటాడు. అంత సమయం లేదు ఆ గురువుగారు, ఇంకా తొందరగా చెప్పేసేయండి. సరేరా బాబు, 18 అధ్యాయం చదువురా బాబు. నువ్వు 18 అధ్యాయాలు చదవలేవు అనుకో, అట్లేదు 18 అధ్యాయం చదువు, ఒక అధ్యాయం చదువు చాలు. ఆ సారం అంతా స్వామి అని చెప్పేశాడు. 18th చాప్టర్ 18 అధ్యాయంలో అది ఒక్కటి చదువు నాయన అంటాడు గురువుగారు. అది కూడా టైం లేదు గురువుగారు, ఇంకా సారం చెప్పేయండి నాకు, దానిలో సారం చెప్పేయండి నాకు అంటాడు. దానిలో సారం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ శ్లోకం చెప్తారు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. గురుగారు, ఈ ఒక్క శ్లోకం సారం, ఇది కూడా సరిపోదు గురుగారు, ఇంకా సారం చెప్పండి. ఏమంటారు లాస్ట్లో? మా శుచః. ఇదే సారం నాయన. భగవద్గీత 18 అధ్యాయాలు అది వద్దున్నావు, దాంట్లో 18 అధ్యాయమే సారం అని చెప్పా, దాంట్లో సారం అడిగావు, దాంట్లో సారం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కృష్ణుడు ఏమన్నారు? నన్నే శరణుందు, అన్ని ధర్మాన్ని పక్కన పెట్టు. అహం త్వా సర్వ పాపేభ్యో, మీ పాపాలు నేను తీసుకుంటాను అర్జున. మా శుచః, డు నాట్ ఫియర్, భయపడద్దు అర్జున అని అన్నారు కదా. దీంట్లో సారం అడిగావు, దాని సారం ఏమిటి? మా శుచః, డు నాట్ ఫియర్. ఇది ఒకటి పట్టుకోరా బాబు అంటాడు. ఏమిటి గురువు గారు డు నాట్ ఫియర్ అంటారు, నాకు ఫియర్ ఉంటే? అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా ఆకలి వేస్తుంది అనుకోండి, ఏం చెప్పాలి? డు నాట్ ఫియర్ అంటే ఎలా ఉంటుంది వాడికి? ఆకలి అన్నం పెట్టాలి కదా. జ్వరం వచ్చిన వాడికి డు నాట్ ఫియర్ డాక్టర్ అడిగాడు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? ఏంది స్వామి, నా జబ్బు చెప్తాను, మందుకు డు నాట్ ఫియర్ అంటావే నువ్వు? ఇతనేమంటాడు, ఏంటంటే మీరు నా జబ్బే భయం, మీరేమంటారు భయపడద్దు అంటున్నారు. ఎలా భయపడకుండా ఉంటాను నేను? అప్పుడు అంటారు, నువ్వేం అడిగావు అన్నాను? సారం అడిగావు కదా. గీతా సారం ఏం చేస్తుంది? డు నాట్ ఫియర్. భయం, మృత్యువుకే భయం లేకుండా చేస్తుంది. దేనికి భయపడతారు మీరు? దేనికి భయపడం. కాబట్టి అదే సారం రా బాబు అంటారు. అయితే నాకు అది ఎలా అంటే ఆ జీవితం నాకు రావట్లేదే, అయితే ఫస్ట్ నుంచి చదువురా బాబు అంటాడు. ఆ మా శుచః, ఆ 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో మా శుచః, డు నాట్ ఫియర్, భయపడద్దు. అది అర్థం కావాలంటే ఆచరణలో పెట్టాలి. ఆ స్థితి మనకు రావాలంటే నువ్వు 10 అధ్యాయాలు చదవాలిరా బాబు అంటాడు. ఓ, అయితే రేపు నుంచి చదువుతాను స్వామి. అయితే రేపు నుంచి మొత్తం అధ్యాయం మొదలు పెడతాడు. కాబట్టి మా శుచః, ఆ స్థితి రావాలి. దేనికి భయపడం మనం? ఇది గీతాసారం. ఇది మన జీవితంలో అలవర్చుకోవాలి. ఎలా వస్తుంది అది? హరే కృష్ణ మంత్రం. ఆ భగవద్గీత అర్థం చేసుకున్న శక్తి కృష్ణుడే ఇవ్వాలి మనకు, ఆచార్యులు ఇవ్వాలి, సాధువులు ఇవ్వాలి. ఇది ఉన్నప్పుడే గీత సారం మనకు అర్థమవుతుంది. కాబట్టి మా శుచః అది పట్టుకోవాలి గీతలో మనం. ఆ అన్నిటికీ కీవర్డ్ అదే. దేనికి భయపడం. నెక్స్ట్ జన్మ గురించి భయపడం, భవిష్యత్తు గురించి భయం లేదు, కర్మల గురించి భయం లేదు, మృత్యువు గురించి భయం లేదు. ఎందుకంటే మా శుచః. ఎందుకంటే ఈ గీతా జ్ఞానం మనం ఆచరణలో పెట్టినప్పుడు భయం లేకుండా ప్రతి అడుగు
భగవంతుడు నమ్మకంతో వేస్తూనే ఉంటాం. మనపైన నమ్మకం కొద్ది రోజులే ఉంటుంది, మనపైన నమ్మకం. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఓల్డ్ ఏజ్ చాదస్తం ఎక్కువ కదా. ఒకసారి నమ్మం. ఒక ముసలివాడు వెళ్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు కళ్ళు సరే కనపట్లేదు డాక్టర్ గారు అంటాడు. ఓల్డ్ ఏజ్ అయ్యా అంటాడు. డాక్టర్ గారు ఏం తిన్నా సరిగా అరగట్లేదు డాక్టర్ గారు. ఓల్డ్ ఏజ్ రా బాబు, నీకు ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ ఇవన్నీ అంటాడు. మళ్ళీ డాక్టర్ గారు నడుస్తుండే కాళ్ళు నొప్పులు కొనే డాక్టర్ గారు. ఓల్డ్ ఏజ్ బాబు. అర్థమవుతుందా? డాక్టర్ గారు అప్పుడప్పుడు మర్చిపోతున్న డాక్టర్ గారు. ఓల్డ్ ఏజ్ రా బాబు. ఏం డాక్టర్ మీరు ఎప్పుడు ఓల్డ్ ఏజ్ అంటారు మీరు? ఈ కోపం కూడా ఓల్డ్ ఏజ్ రా బాబు. నువ్వు అది తొందర కోపడుతా నీకు ఓల్డ్ ఏజ్ వచ్చిందిరా బాబు. ఇప్పుడు అర్థం చేసుకున్న ఓల్డ్ ఏజ్లో ఉన్నావు అంటే షార్ట్ టెంపర్, చాదస్తం ఎక్కువ ఏమవుతాయి, ఓపిక నశించిపోతుంది. అవునా కదా? ప్రభుపాదుల వారు ఆయన ఓపిక, భక్తుడికి ఆయన మామూలు ఓల్డ్ ఏజ్ పర్సన్ కాదు. ఆయన 80 సంవత్సరాల వయసులో వాళ్ళు ఆచార్యుడు. ఆయన 81 సంవత్సరాల వయసులో కూడా 20 ఏళ్ళ పిల్లవాళ్ళు శిష్యులు ఆయనకి. 60 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉంది. అర్థమవుతుందా? పిల్లలతో ఆడుకోవచ్చు, పర్లేదు. కానీ వాళ్ళకి మనం నేర్పించాలంటే మీకు ఈజీనా? ఓపిక ఉంటుందా నేర్పించడానికి? వాళ్ళలో ఒక మార్పు తీసుకోవడానికి ప్రభుపాదుల వారు 80 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల ఆ పిల్లలకి భగవంతుడి గురించి నేర్పిస్తూ మంచి చెడు చెబుతూ వాళ్ళకి భక్తి మార్గంలో తీసుకురావడానికి ఎంత ఓపిక. వాళ్ళ కోసం ఆయన రోజు వంట చేసి పెట్టేవాడు అమెరికాలో. ఒక్కొక్కసారి 100 మంది వచ్చేవాళ్ళు. 100 మందికి ఆయనే నైవేద్యం చేసి పెట్టి, ప్రసాదం చేసి పంచి, ఆయనే నైవేద్యం వండి కృష్ణుడికి పెట్టి అందరికీ ప్రసాదాలన్నీ వడ్డించి లాస్ట్లో ఆయన పాత్రలు ఆయనే కడిగేవారు. వంట చేసిన పాత్రలన్నీ కూడా. ఎంత కష్టం. నిన్న ప్రోగ్రాం జరిగింది. నిన్న ప్రోగ్రాంలో రాత్రి అయిన తర్వాత కిచెన్ అలా రౌండ్ వేసాను నేను. అవి చూసిన పాత్రలు ఎంత పెద్ద పాత్రలు ఉన్నాయి. ఎవరు బాబు కడుగుతారు ఇవన్నీ? పొద్దున వచ్చి శివ అడిగాడు. కానీ పాయింట్ ఏమిటి, మనకే అటు అనిపిస్తే 80-70 సంవత్సరాల వయసులో ప్రభుపాదుల వారు వంట వండడమే, మీకు వంట చేసుకోవడం కష్టమా కదా? 70 సంవత్సరాల వయసులో మీకు ఎవరైనా చేసి పెడితే బాగుంది అనిపిస్తుంది కదా. కరెక్టే అది. ఆ వయసులో ప్రజల్లో ఒక మార్పు రావాలి. ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ, కృష్ణ ప్రేమ వాళ్ళకి చూపిస్తూ కష్టపడి వండి వాళ్ళకందరికీ పెడుతూ రాత్రులు వాళ్ళంతా తిని వెళ్ళిపోయిన తర్వాత ఆయనే స్వయంగా దానిని వాష్ చేసుకొని కిచెన్లో పాత్రలని కడుక్కొని మళ్ళీ రేపటికని ఏర్పాటు చేసుకొని 70 సంవత్సరాల వయసులో ఎంత కష్టం చూడండి. ఎంత ఓపిక ఉంటే అది ఓల్డ్ ఏజ్ కాదు. అది లోపల భగవంతుడి ప్రేమ ఉన్నప్పుడు ఏజ్ డజంట్ మ్యాటర్. లేదంటే మామూలుగా ఈ వయసు 70 సంవత్సరాలు చాదస్తం పెరిగిపోద్ది. అన్నిటికీ క్వశ్చన్లు వేస్తూ ఉంటాం, అన్నిట్లో అన్నీ తెలుసుకోవాలనుకుంటాం, ఒక చెప్పలేదని ఫీల్ అవుతాం. మళ్ళీ అన్ని విషయాలు తెలియాలి మనకు. అన్ని మూలలు ఏం జరుగుతుంది ఇంట్లో సమాజంలో మనకు తెలియాలి. ఇవన్నీ వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి. అవునా కదా? కుటుంబ పెద్ద సీటు ఏర్పాటు అనుకుంటాం లోపల. అన్నీ మనకు తెలియవు. డెసిషన్ అంతా మనం చెప్పి తీసుకోవాలనుకుంటాం. నిర్ణయాలని మన ద్వారా జరగాలనుకుంటాం. అని జరుగుతాయా? జరగవు. ఊరికి టెన్షన్ అంత తలనొప్పి ఎక్కువ వస్తుంది. ఓల్డ్ ఏజ్లో ఇవే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ చింతన పక్కన పెట్టండి. ఓల్డ్ ఏజ్ బాడీ సమస్యలు ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్ బుద్ధి కూడా మారిపోతూ ఉంటుంది. మన ఏమవుతాం, మన గౌరవం తగ్గట్లేదేమో, మన మాట ఎవరు వినట్లేదే. ఎవరు వినరు. నువ్వు వినాలనుకుంటే మూర్ఖత్వం. ఇంకా ఎవరు వినరు. నీ మైండే మీ మాట వింటుందా? చెప్పండి. మీ మైండే మీ మాట విందు. అందరూ మీ మాట ఎందుకు వినాలి? మీరే చెప్పండి. మీ నాలుగు మీ మాట వింటుందా? చెప్పండి. ఆనంగాలు తినద్దు స్వామి అంటాం. మళ్ళీ వెళ్ళి ఆయన పక్క టక్కన అలా వేస్తాం. అవునా కదా? అంటే బయట నియమాలు వేద ఉద్దరవ చేస్తున్నాం కదా. మన నాలుక మాట వినట్లేదు, మనసు మాట వినట్లేదు, శరీరం మాట వినట్లేదు. వేరే ఎలా మన మాట వింటారు చెప్పండి? ఇది తెలుసుకున్న తర్వాత ఎవరికి సలహాలు ఇవ్వం మనం.
ఎవరు మనం కన్సల్ట్ చేయాలి, మన కోసం ఎవరు మనకు చెప్పకపోయినా పర్లేదు. ఇప్పుడు ఒకటే చూడాలి, ఫోకస్ అంతా ఏమిటి? అత్యాహారస్య, చెప్పండి అందరూ, శ్లోకం చెప్పండి అందరూ, విన్నారు కదా 6 సార్లు. అత్యాహారస్య, నెక్స్ట్ ఏమిటి మీరే చెప్పండి, చెప్పండి. ప్రయాసస్య, ప్రజల్భః, నియమాగ్రహ, జనసంగస్య, లౌల్యంస్య, షడ్భిః, షడ్ రుచులు బాగా తెలుసు మనకు, అవునా కదా? ఉగాది అప్పుడు ఎన్ని రుచులు ఉన్నాయి? షడ్ రుచులు తెలుసు మనకు. ఇక్కడ ఏమిటి? షడ్భిః భక్తి వినశ్యతి, భక్తిని నాశనం చేసే 6 డేంజర్ లక్షణాలు ఇవన్నీ కూడా. అక్కడికి దూరంగా ఉండండి, ఓకేనా? హరే కృష్ణ మంత్రం సాధు సంఘ అన్నీ మనకిస్తుంది, ఓకేనా? హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై.